నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డికి కృష్ణా జిల్లా నుండి షాకులు తగులుతున్నాయంట. సో అందులోనూ మైలవరం నుంచి అయితే ఇంకెక్కువ తగులుతున్నాయి అంటున్నారు. మరి ఎవరిస్తున్నారు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అమ్మ సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. కృష్ణా జిల్లా నుంచి ముఖ్యంగా మైలవరం నుంచి జగన్మోహన్ రెడ్డికి షాకులు తగులుతున్నాయని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సో అది కూడా ఈయన వసంత కృష్ణ ప్రసాద్ గారు షాక్ ఇస్తున్నారు అని అంటున్నారు. ఇందుకు ఆయన ఇచ్చినటువంటి షాక్ ఏంటి, అసలు దానికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు బెదురుతున్నారు, అసలు ఏమవుతుంది? ఇది ఒక కృష్ణా జిల్లా అని లేదమ్మా సౌజన్య. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందా, అభ్యర్థుల మీద వ్యతిరేకత వచ్చిందా అనే కన్ఫ్యూజన్లో పార్టీ అధిష్టానం ఉంది. పార్టీ అభ్యర్థులకు ఒక క్లారిటీ ఉంది, మా మీద రాలేదు, పార్టీ విధానాల మీద, ప్రభుత్వ పరిపాలన మీద, ముఖ్యమంత్రి గారి మీద వచ్చిందని వాళ్ళు అంటున్నారు. పార్టీ అధిష్టానం ఎప్పుడు కూడా తను తప్పు తను చెప్పుకోదు కదమ్మా, ఎవరినన్నా బలిపశువుని చేస్తుంది పార్టీ అనేది. అందుకని తనకు తను ఒప్పుకోదు. ఇప్పుడు అసలు 80 మందిని మార్చడం ద్వారా నియోజకవర్గాల్లో తర్వాత ఇన్ఛార్జీలు మార్చడం అనేది ప్రభుత్వం ఒక రకంగా తన వైఫల్యాన్ని ఎన్నికల ముందే ఒప్పుకున్నట్టే, అంటే యుద్ధానికి ముందే ఓటమిని ఒప్పుకున్నట్టే ఒక రకంగా చూస్తే. అది ఒప్పుకుని ప్రజల ముందుకు వెళ్ళటం అనేది, ఇక ఇంట్లోనే ఓటమిని ఒప్పుకున్నప్పుడు మనం యుద్ధరంగంలో గట్టి యుద్ధం అయితే చేయలేం, ఓటమే ఎదురవుద్దనే ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లాలో ఇప్పుడు పార్థసారథి గారిని చాలా సీనియర్ లీడరు, ఆయన రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా మంత్రిగా చేశాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఎంపీగా చేసిన వ్యక్తి. ఆయన పెనమలూరు ఎమ్మెల్యే ప్రస్తుతం పార్థసారథి గారు. ఆయన ఏం చెప్పాడు ఈ మధ్యలో, నన్ను మీరు ప్రజలు గుర్తించారు, గౌరవించారు, కానీ మా పార్టీ నాయకుడు, అధినాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించలేదు, గౌరవించలేదని చెప్పాడు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే చెప్పాడంటే, ఎక్స్ మినిస్టరు. అంటే పార్టీ అభ్యర్థుల్ని, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్ని లేకపోతే మినిస్టర్స్ని ఎంత చిన్న చూపు వస్తుందనేది చెప్పకనే చెప్పినట్టు అయింది. ఆయన్ని పెనమలూరు నుంచి వద్దు అని చెప్పేసి ఇప్పుడు మచిలీపట్నం లోక్సభ నుంచి పోటీ చేయమంటున్నారంట. ఆయనకి లోక్సభ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు. ఆయనకి పెనమలూరు, కంకిపాడు ఈ ప్రాంతంలో మొదటి నుంచి బాగా హోల్డ్ ఉన్న మనిషి. అక్కడే ఆయన రాజకీయ ప్రస్థానం అంతా సాగింది. ఇప్పుడు పెద్దగా మళ్ళీ వెళ్ళి లోక్సభలో పోటీ చేయాలంటే డబ్బు కూడా, విపరీతమైన డబ్బు కావాలి. అన్ని నియోజకవర్గాల్లో రకరకాల సామాజిక వర్గాలు ఉంటాయి, వాటి ప్రాబల్యం కూడా ఉంటుంది. వీటన్నిటిని ఇప్పుడు ఈక్వేషన్ వేసుకునే టైం ఆయనకి లేదు. కాబట్టి ఉండ నియోజకవర్గం ఇస్తే గౌరవంగా ఆయన పోటీ చేసేవాడు. కానీ ఆయనది కూడా అనుమానంలో పడిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు సరే, గన్నవరం వంశీది కూడా, వల్లభనేని వంశీది అది అనుమానంగా అని చెప్తున్నారు. అంటే ఆయన తెలుగుదేశం నుంచి వెళ్ళాడు కాబట్టి అంత రైట్గా అడిగే పరిస్థితి ఆయనకి ఉండదు. ఆయన్ని బ్యాంక్ అయ్యి నమ్మి ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి కూడా ఉండదు. కాబట్టి అది కొంతవరకు పర్వాలేదు. ఇప్పుడు మైలవరంకి వచ్చేటప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఈయన వసంత కృష్ణ ప్రసాద్ గారు రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కుటుంబం ఆయన. వాళ్ళ నాన్నగారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన కెరీర్ మొదలుపెట్టాడు. దాదాపు ఒక 50-60 ఏళ్ళ ఇది ఉంది ఆయనకు అనుభవం ఒక కాంగ్రెస్ పార్టీలో. తర్వాత టీడీపీలో కూడా హోంమంత్రిగా చేశారు. ఈయన ఎన్టీ రామారావు గారు మొదటి క్యాబినెట్లోనే హోంమంత్రిగా చేశాడు. అట్లా అగ్రికల్చర్ మినిస్టర్గా చాలా మంచి మంచి పోర్ట్ఫోలియో చేశాడు. తర్వాత ఆప్కాప్ చైర్మన్గా చేశారు, రాష్ట్ర స్థాయిలో కోఆపరేటివ్ బ్యాంక్కి చైర్మన్గా. అట్లా అదే క్యాబినెట్ ర్యాంక్ ఆయనకి. వాళ్ళది యాక్చువల్గా నందిగాం నియోజకవర్గం, వసంత నాగేశ్వరరావు గారిది కానీ కృష్ణప్రసాద్ది కానీ. అయితే అది రిజర్వ్డ్ నియోజకవర్గం అవడంతో కిందటి ఎలక్షన్స్కి 2014 ఎలక్షన్ అప్పుడు కూడా వసంత కృష్ణప్రసాద్ గారికి తెలుగుదేశం పార్టీ ఎక్కడ సీట్ కావాలంటే అక్కడ ఇస్తానికి ఆఫర్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో మొదటి నుంచి అనుబంధం ఉంది. అంటే 82లో రామారావు గారు పెట్టినప్పుడే వాళ్ళ నాన్నగారు పార్టీలో చేరాడు. కాబట్టి ఆయనకి అందరితో కూడా, ఆయన పార్టీల తర్వాత మారినా ఏది చేసినా ఆయనకి వ్యక్తిగత పరిచయాలు, ఆయన అంటే గౌరవం తెలుగుదేశంలో ఉంది. కాబట్టి ఆఫర్ ఇస్తే అప్పుడు ఆయన సందిగ్ధంలో పడ్డాడు, ఎదురు తీసుకోవటమా ఇది తీసుకోవటమా. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఈయనతో కొంచెం ఏంటంటే, ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఆయన రియల్ ఎస్టేట్, వసంత ఎస్టేట్స్ అని
పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు హైదరాబాద్లో ఆయన. ఓకే. ఆయనకి వైవి సుబ్బారెడ్డి గారితోనూ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఈ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఓకే. దాని మూలాన కొంచెం ఆలోచించుకుని ఈ లేటెస్ట్గా ఈ వ్యాపార సంబంధాలు డెవలప్ అయినాయి కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉండటమే బెటర్ అనుకుని ఆయన వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపాడు. మొగ్గు చూపినందుకు సీట్ ఇచ్చారు మైలవరంలో. ఒకసారి ఓడిపోయాడు ఆయన దేవినేని ఉమా గారి మీద. ఆయనకు పట్టుదల పెరిగింది. ఓకే. దేవినేని ఉమాని నేను కూడా ఓడించాలి, నన్ను ఆయన ఓడించాడు కాబట్టి. అది చాలా ప్రిస్టేజ్ అనమాట. ఒక ఫ్యామిలీ పోటీ లాంటిది వచ్చింది ఇద్దరి మధ్యలో. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆయన ఒకసారైనా ఓడించాలి రాజకీయాల్లో, అంతే జయం. ఆయనకి ఇంకా వేరే జయం లేదు. ఇక ఒకసారి ఓడించేసాడు అనుకోండి, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే ఆయనకి స్పిన్నింగ్ మిల్స్ అవి ఇవి చాలా బిజినెస్లు ఉన్నాయి, ఏది రియల్ ఎస్టేట్ కాకుండా కూడా. అట్లా రకరకాల బిజినెస్లు ఉన్నాయి. ఆర్థికంగా బాగా పరిపుష్టమైన ఫ్యామిలీ అది. అట్లా దాని మూలన ఏమైందంటే రెండోసారి సీట్ ఇచ్చినప్పుడు ఉమా గారిని విజయవంతంగా ఓడించాడు. ఆయన ఇది ఫుల్ఫిల్ అయింది. అయిన తర్వాత ఏమైందంటే ఆ నియోజకవర్గంలో అసలు యాక్చువల్గా ఈయన మొకటం లేని మహారాజు లాగా ఉండాలి కదా. కానీ ఈయనకి పోటీగా పెడన ఎక్స్ఎమ్మెల్యే మినిస్టర్గా కూడా చేశాడు. ఆయన్ని ఈ నియోజకవర్గంలో పోటీగా ఈయనకి ప్యారలల్గా పెట్టారు. పెట్టేటప్పటికి కొంత ఈయన ఆయనతో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ ఒక పోటీ ఏర్పడింది. ఆ పోటీతో దీనికి ఒక తలనొప్పిగా అయ్యి మాటికి ఇష్యూ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళినా కూడా పంచాయతీలు ఎన్ని పెట్టినా కూడా ఆయన మొన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా వెళ్ళాడమ్మా. ఇది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి కూడా వెళ్తే పోలీసులు అప్పుడు లాఠీచార్జ్ చేశారు. అయితే ఈయన కృష్ణప్రసాద్ గారికి ఏంటి ఈ తలనొప్పి తయారు ఎక్కువైపోయింది. రమేష్, అతని పేరు రమేష్, వాళ్ళ బ్రదరు, వీళ్ళు ఇసుక బిజినెస్లు అయ్యి అక్రమ బిజినెస్లు చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో. ఆ చెడ్డ పేరేమో ఈయనకి వస్తుంది, డబ్బులు వాళ్ళకి వెళ్తున్నాయి. దీంతో ఆయన 2-3 సార్లు సజ్జల రామకృష్ణారెడ్డి లెవెల్లో చెప్పాడు. తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వెళ్ళాడు. ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడాడు, కానీ అది మాత్రం సరేవల. ఈ పరిస్థితుల్లో అసలు ఇప్పుడు ఈయనకి కూడా టికెట్ ఇవ్వరేమోననే ఒక అనుమానం వ్యక్తం అవుతుంది పార్టీ వర్గాల్లో. అది వసంత కృష్ణప్రసాద్ గారు లాంటి వ్యక్తికి అది అవమానకరమైన విషయం. పార్టీలో ఎమ్మెల్యేగా చేసి అసలు ఆయనకి మినిస్టర్ కూడా ఇస్తారని అనుకున్నారు, మినిస్టర్ ఇవ్వాల, కానీ ఈ రమేష్కి ఇచ్చారు. అట్లా అనమాట. ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మైలవరంలో కొంత సైజబుల్ నెంబర్ ఉన్నారు పాపులేషను. వాళ్ళ ద్వారా కొంత ఇక్కడ ఈయనకి చికాకు పెడతాం చేశారు. ఈయన టైము నియోజకవర్గంలో సేవ చేయటం ఆయన పటిష్టపడే కన్నా ఈ న్యూసెన్స్ ఎదుర్కోవడంతోనే బోల్ టైం అయిపోయింది ఆయనకి ఈ తలనొప్పి. సో అంటే ఈ వీటన్నిటి వల్ల ఆయన ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారయ్యారా జగన్మోహన్ రెడ్డి? అంతేగా ఇప్పుడు ఆయన బహుశా పిలిపిస్తానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు, ఏదైనా చెప్పడానికి కమ్యూనికేషను. ఏది నీకు సీట్ ఇవ్వట్లేదనో ఇస్తామనో ఏదైనా చెప్పాలి కదా. ఆయన అసలు స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుంది. అసలు ఆయన ఫోన్ మీద దొరకటల్లా. ఒక రకంగా ఆయన మానసికంగా రేపు రాజకీయాల నుంచి అవసరమైతే నేను మానేస్తాను తప్ప ఎవరికి లొంగేది లేదు, నేనెందుకు లొంగుతాను, నేనేం తప్పు చేశాను అనేది తీరు మీద ఆయన ఉన్నాడు. ఆయనకి వ్యాపారాలు కూడా ఉన్నాయి, అవి చేసుకుంటేనే బోల్డ్ ఆదాయం వస్తుంది ఈ తలనొప్పుల కన్నా, ఇట్లాంటి వాళ్ళందరికీ సమాధానాలు చెప్పుకునే కన్నా. అందుకని ఇప్పుడు ఒకవేళ ఆయన సడన్గా మైలవరం నుంచి మానేస్తే కూడా వీళ్ళకి ఉమా మీద పోటీ చేసే క్యాండిడేట్ దొరకటం కూడా వైఎస్ఆర్సీపీకి కష్టమే. ఒకవేళ ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం కూడా ఈయనకి టికెట్ ఇవ్వడానికి పెద్ద వెనకాడదు. ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికైనా సరే ఎట్లా ఉంటుందంటే ఆయనకి మంచి పలుకుబడి ఉంది. ఇప్పుడు వేరే నియోజకవర్గాల్లో విజయవాడ లాంటి 3 నియోజకవర్గాలు ఉన్నాయి, సెంట్రల్, వెస్ట్ అండ్ ఈస్ట్. అలా ఏదో ఒక నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయొచ్చు. లేదంటే జగ్గైపేటలో అంతకుముందు వాళ్ళ నాన్నగారు పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. నందిగామ పక్కనే ఉంటుంది. అక్కడ శ్రీరామ్ తాతయ్య గారిని తెలుగుదేశంకి మంచి క్యాండిడేట్ ఉన్నాడు. ఒకవేళ అయినా కూడా ఒకవేళ వసంత కృష్ణప్రసాద్ గారిని కనుక అకామిడేట్ చేయదలుచుకుంటే శ్రీరామ్ తాతయ్య గారిని ఆపి ఇంకోసారి నీకు రాజ్యసభ ఇస్తామని కూడా చేయగలరు. అంత హోల్డ్ ఇతనికి ఉంది వసంత కృష్ణప్రసాద్ గారికి. కాబట్టి ఒక రకంగా ఇవాళ వైఎస్ఆర్సీపీకి ఇతరులు మోకరిల్లినట్టుగా వసంత కృష్ణప్రసాద్ గారు మోకరిల్లాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే వచ్చే నష్టం లేదు. ఒకవేళ ఆయన వెళ్ళి అడిగితే టీడీపీ కాదనే సమస్య రాదు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని పట్టుకునే పనిలో వీళ్ళు కష్టపడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది దాని సారాంశం. ఓకే. సో ఫైనల్లీ అసలు మరి జగన్మోహన్ రెడ్డి ఈయన మైలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన
వసంత కృష్ణ ప్రసాద్ గారిని ఎంతవరకు బుజ్జగించగలుగుతారో లేకపోతే బుజ్జగించలేక వదిలేసుకుంటారా అసలు ఏంటనేది వేచి చూద్దామండి రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్.